కర్ణుడి దానానికి ఆశ్చర్యపోయిన కృష్ణుడు. దానంలో కర్ణుడి ఖ్యాతి జగద్విఖ్యాతం. సహజ కవచకుండాలతో జన్మించిన కర్ణుడి వల్ల తన కుమారుడు అర్జునుడికి ఎప్పటికైనా ముప్పు తప్పదని గ్రహించిన దేవేంద్రుడు పేద బ్రాహ్మణుడి రూపంలో వచ్చి కవచకుండాలను దానంగా కోరాడు. ఇలాంటి మోసమేదో జరుగుతుందని ముందుగానే ఊహించిన సూర్యుడు దేవేంద్రుడు విప్ర రూపంలో వచ్చి నీ కవచకుండాలను ఇవ్వమని అడుగుతాడు. వాటిని మాత్రం ఇవ్వకని తన కుమారుణ్ణి ముందుగానే హెచ్చరిస్తాడు. కానీ సహజ దానశీల కర్ణుడు తన ప్రత్యర్థి అర్జునుడికి మేలు జరుగుతుందని తెలిసినా వాటిని కోసి దానంగా ఇచ్చాడు. ఒకరోజు కృష్ణ పరమాత్ముడు కర్ణుడి వద్దకు వెళ్ళాడు. ఆ సమయంలో కర్ణుడు అభ్యంగన స్నానానికి సిద్ధమవుతూ తలకు నూనె రాసుకుంటున్నాడు. కర్ణుడికి ఎడమవైపు రత్నాలు పొదిగిన గిన్నెలో నూనె ఉంది. కృష్ణుడు వస్తూనే కర్ణ, ఆ గిన్నె చాలా బాగుంది, నాకిస్తావా అని అడిగాడు. పరమాత్మ, మీరు అడగాలే కానీ ఏదైనా ఇవ్వడానికి నేను సిద్ధం అంటూ వెంటనే నూనె పాత్రను కృష్ణుడికి దానంగా ఇచ్చేశాడు. అదేమిటి కర్ణ, ఎడమ చేత్తో ఇస్తున్నావు? వామహస్తంతో దానం ఇవ్వడం మంచి పద్ధతి కాదని నీకు తెలియదా అని జగన్నాటక సూత్రధారి ఆక్షేపించాడు. నా కుడి చెయ్యి నూనెతో ఉంది, ఎడమ చేతిలో గిన్నె కుడి చేతిలోకి తీసుకొనే లోపే ఏమవుతుందో తెలియదు. లక్ష్మి చంచలమైంది, యముడు దయలేనివాడు. కడుక్కొని వచ్చి దానం ఇచ్చేలోపు ప్రాణాలు ఉంటాయో లేదో ఎవరికీ తెలియదు. పైగా ఈ లోపు దానం ఇవ్వాలన్న నా ఆలోచన కూడా మారిపోవచ్చు. నా సంకల్పంలో మార్పు రాకముందే దానం ఇవ్వాలనుకున్నా. అందుకే అడిగిన వెంటనే నూనె పాత్ర దానం చేశాను. అంతేగాని ఎడమ చేతితో దానం ఇవ్వకూడదని తెలియక కాదు అన్నాడు. కర్ణుడి దానశీలతకు పరమాత్ముడు ఆశ్చర్యపోయాడు. అతని మనసారా ఆశీర్వదించి దానం తీసుకున్నాడు. కర్ణుడి విచక్షణకు సంతోషించి కృష్ణుడు ఏదైనా వరం కోరుకోమన్నాడు. అందుకు కర్ణుడు, కృష్ణ, యచ్చించడం ఎంత కష్టమో లేదని చెప్పడం కూడా అంతే కష్టం, అంతేకాదు నీచం కూడా. కాబట్టి ఏ జన్మలోనూ దేహి నాస్తి అనే మాటలు నా నోటి వెంట రాకుండా అనుగ్రహించమని కోరాడు. దాన ధర్మాలు, మంచి పనులు అనుకున్న వెంటనే చేయాలి. జీవితం క్షణభంగురమని తెలిసి ధర్మ కార్యాలను వాయిదా వేయకుండా సంకల్పం వచ్చిన వెంటనే ఆచరించాలి. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.